హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటి అంటే సొరకాయతో చేసిన అట్లు. అదేనండి, దోశలా ఉండే అట్లు. మన 2 తెలుగు రాష్ట్రాల వారికి ఈ అట్లు అంటే చాలా బాగా తెలుసు. ఇక్కడొచ్చేసి మా హస్బెండ్‌తో సొరకాయని హార్వెస్ట్ చేపిస్తున్నాను. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ కాసిన సొరకాయ తను హార్వెస్ట్ చేయడము చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ పాదు పెట్టింది గ్రౌండ్ ఫ్లోర్లో. గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా పాకి అది కాయలనిచ్చింది. ఈ పాదు పెట్టినప్పుడే అది పైదాకా వెళ్ళి కాస్తుందాలే అని అన్నాడు. ఈ సోరపాదు నా నమ్మకాన్ని నిలబెట్టిందనే చెప్పవచ్చు. అది ఇంకొక రీజన్ అన్నమాట తనతో హార్వెస్ట్ చేపించడానికి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా సొరకాయల్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మేము తీసుకుంది వచ్చేసి లేత సొరకాయనే కాబట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్నాము. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గ్లాస్ వరకు బియ్యం పిండిని అండ్ ఇంకో గ్లాస్ వరకు ఆ రవ్వని బొంబాయి రవ్వ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అన్ని రకాల కూరగాయలు తినడం శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో చలవ చేసే కూరగాయల్లో ఈ సొరకాయ ఒకటి అని మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ని వచ్చేసి మిడిల్లో వేసి గరిటెతోని రౌండ్గా అయ్యేంత వరకు తిప్పుకుంటాము. కానీ ఇది అలా కాదు, అట్లు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలి అన్నమాట. దోశలు ఇలా వేయాలని తెలియక మీరు రౌండ్గా వేసుకుంటున్నారు కదా. ఇలాంటివి చేస్తున్నప్పుడు అలాంటి జోక్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని క్యాప్చర్ చేస్తూ ఇంకో చేత్తో దోశ వేయడం అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. దోశ షేప్ ఎలా వచ్చిందనేది పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అసలు ఈ దోశలు, అట్లు ఇవి రౌండ్గానే ఎందుకు వేసుకోవాలి? ఏ ట్రయాంగిల్లో, రెక్టాంగిల్లో, స్క్వేర్గానో వేసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. ఈ సొరకాయని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ బారిన పడకుండా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీని కూల్గా ఉంచుతుంది. ఇంకా సొరకాయలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి మేలు చేస్తుంది. మనం కర్రీలా చేసుకున్న అండ్ స్నాక్లా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మన ఛానల్లో సొరకాయ సర్వపిండి అండ్ అప్పాలు వీడియో ఉంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చూడండి. మనం సొరకాయతో వచ్చేసి చాలా రకాల వంటలే చేస్తాము. స్వీట్స్ వచ్చేసి కద్దు కా ఖీర్ అంటారు. సొరకాయతో చేసేది చాలా బాగుంటుంది. ఫైనల్గా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.